ఇలా బాగా స్మూత్గా అయిపోయింది చూడండి పెరుగు కాబట్టి. మరి బాండీలో నూనె పెట్టుకొని కలుద్దామండి. చాలా సాఫ్ట్గా తీసుకుంటే పెరుగు చక్రాలు పిల్లలకు తేలిగ్గా అరుగుతాయి, మీకు తేలిగ్గా ఉంటుంది చేయటానికి కూడా. హలో పిల్లలు, పెరుగు చక్రాలు రెడీ అయిపోయినాయి. ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉన్నాయి చూడండి. ఇలా ఎరుగిస్తుంటే కర 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 అంటున్నాయండి. చాలా సూపర్ టేస్టీగా ఉందండి. బయట ఫుడ్ పెట్టద్దండి పిల్లలకి. హలో అండి, చక్కగా చూసారా? 1 గ్లాసు పెరుగు, 2 గ్లాసులు బియ్యం పిండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో, కర్రలాడుతున్నాయండి. చూసారా? నేను పిల్లల కోసమే చేశానండి ఈ వీడియో. బయట నుంచి బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ ఇవన్నీ తేవద్దండి. ఏ నూనె పడితే ఆ నూనెతో చేస్తారు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి కూడా సరదాగా పెట్టండి. మీరు శ్రమ అనుకోకుండా కొంచెం స్నాక్స్ కింద చేసి పెట్టండి. చాలా చాలా సూపర్ టేస్టీ హెల్తీ ఫుడ్ అండి మనం చేసి పెట్టుకుంటే. పాల చక్రాలైనా, పెరుగు చక్రాలైనా, పొల మజ్జిగతోటి చక్రాలు మా అమ్మోళ్ళు ఎన్ని రకాలు చేసి పెట్టేవాళ్ళు అంటే నన్ను ఫాలో అని నేను చెప్తాను. యమున ఫాలో అయితే తప్పకుండా అయితే ఉండను. మీకోసం ఏదో ఒకటి చేసి పెడతాంటాను. ఈ వీడియో అయితే నా మనవరాళ్ళు అందరూ అక్కడెక్కడో దూరాన్ని ఉన్నారు, మీకోసమే చేశాను. తిందాం రండి. సూపర్ టేస్ట్గా ఉందండి. సూపర్, చాలా బాగుందండి.